ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ టర్కీ సంబంధాలు చాలా స్పష్టంగా బయటపడ్డాయి. ప్రపంచానికి కూడా అర్థమైంది, మనం టర్కీకి స్నేహం చేస్తే, స్నేహ హస్తాన్ని అందిస్తే, సాయాన్ని అందిస్తే టర్కీ మాత్రం నమ్మక ద్రోహానికి పాల్పడింది. పాకిస్తాన్కు దొంగచాటుగా ఆయుధాలను సప్లై చేసింది. పాకిస్తాన్కు దొంగచాటుగా తమ సైనికులను కూడా పంపించింది. ఇప్పుడు వాళ్ళ సంబంధం బహిరంగంగానే కనబడుతూ ఉంది. టర్కీతో కలిసి మరోసారి కుట్రలు పన్నటానికి పాకిస్తాన్ ప్రధాని టర్కీకి వెళ్ళాడు. టర్కీ అధ్యక్షుడితో సమావేశం అవుతున్నాడు. భారత్ను దెబ్బ కొట్టడానికి రెండు దేశాలు కుయుక్తులు పన్నుతున్నాయి. టర్కీలో పాక్ పిఎం షాబాజ్ పర్యటన చేస్తూ ఉన్నాడు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ పిఎం షాబాజ్ ఎదురు కూడా భేటీ అయ్యారు. రక్షణ రంగంలో ఇరు దేశాలు ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకోవాలి అనే అంశంపై మాట్లాడుకుంటూ ఉన్నారు. మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా టర్కీ ఒక యుద్ధ సామానులతో కూడిన విమానాన్ని పాకిస్తాన్కు పంపించింది. ఆ సమయంలో ఆ విమానం గురించి అడిగితే కేవలం మేము ఫ్యూయల్ నింపుకోవటానికి మాత్రమే పాకిస్తాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాం తప్ప మేము ఎటువంటి ఆయుధాలను సప్లై చేయలేదని టర్కీ పేర్కొంది. కానీ ఆ తర్వాత భారత్ పైకి ప్రయోగించిన ప్రతి డ్రోను కూడా టర్కీ తయారీ డ్రోనే. వాటిని మన S-400 కుప్పకూల్చేసింది, రెక్కలు విరిచి ఆ నేలపై పడుకోబెట్టింది. అదిగో మీరు 4వ బాక్స్లో చూడండి ఒకసారి, అదే టర్కీ డ్రోన్. భారత్ పైకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు అవి. ఒక్కో డ్రోన్ను మన S-400 రెక్కలు విరిచి నేలపై పడుకోబెట్టిన దృశ్యాలు అవి. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఇటు చైనాకి, పాకిస్తాన్కి, టర్కీకి కూడా. ఆ తర్వాత కాల్పుల విరమణ దిశగా మాటలు జరిగి, కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిగి రెండు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయాన్ని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది ఏ విధంగా తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలి అనే దానిపై పాకిస్తాన్ ఆలోచనలు చేస్తోంది. భారీ ఎత్తున IMF నుంచి ఇప్పటికే నిధులను పొంది ఉంది, లోన్ పొంది ఉంది. ఆ లోన్గా పొందిన డబ్బులతో టర్కీ నుంచి, చైనా నుంచి, అమెరికా నుంచి బహుశా ఆయుధాలు కొనాలి అని పాకిస్తాన్ ప్లాన్ చేస్తూ ఉంది. చైనా ఇప్పటికే పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేస్తుంది, టర్కీ కూడా ఆయుధాలను సప్లై చేస్తుంది. మొన్న భారత్ పైకి ప్రయోగించిన డ్రోన్లన్నీ కూడా టర్కీలో తయారైనవే. మిసైల్స్ ఇటు చైనా నుంచి కొనుగోలు చేసిన మిసైల్స్ అవి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా అప్పట్లో చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనే పాకిస్తాన్ ఉపయోగించింది. కానీ మన త్రివిధ దళాల ముందు పాకిస్తాన్ పాచికలు పారలేదు. మన త్రివిధ దళాల ముందు 3 విషయాలు ప్రపంచానికి అర్థమయ్యాయి. భారత్ బలమేంటో అర్థమైంది, పాకిస్తాన్ బలహీనత ఏంటో అర్థమైంది, పాకిస్తాన్ దొంగ బుద్ధి అర్థమైంది. అంతేకాదు చైనా ఉత్పత్తుల క్వాలిటీ ఏంటో అర్థమైంది. టర్కీ నమ్మక ద్రోహం కూడా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఆ నమ్మక ద్రోహంతో కలిసి ఈ నయవంచకుడైన పాకిస్తాన్ ప్రధాని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో కలిసి సమావేశంలో పాల్గొంటున్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాలు ఏ విధంగా సహకరించుకోవాలి అనే అంశంపై ఈ కీలక చర్చలు నిర్వహిస్తున్నారు. రక్షణ రంగంలో బలోపేతానికి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సైనిక శిక్షణ, నిఘా వ్యవస్థలో సహకారంపై డీల్ చేసుకోబోతున్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్కు టర్కీ సపోర్ట్ చేసింది, పెద్ద ఎత్తున డ్రోన్లను పంపించింది, వాళ్ళ సైనికులను కూడా పంపించింది. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ సైనికులు కూడా గాయపడ్డారు, మరణించారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. భారత్తో యుద్ధంలో టర్కీ డ్రోన్లనే పాకిస్తాన్ వాడింది. ఇప్పుడు పాకిస్తాన్కు పూర్తి సహకారం అందించడానికి టర్కీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో పాకిస్తాన్ తన మిలిటరీ పవర్ను పెంచుకొని మరోసారి భారత్పై బహుశా కాలు దువ్వాలి అనే కుట్రబుద్ధితో ఆలోచిస్తోంది. అందుకే ఈ నయవంచకుడు పాకిస్తాన్ మిత్రద్రోహి టర్కీతో కలిసి ఈరోజు సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, టర్కీకి మనం సాయం చేస్తే టర్కీ నమ్మక ద్రోహానికి పాల్పడింది. నయవంచకుడు పాకిస్తాన్ ఎప్పుడు మన దేశం పైకి ఉగ్రవాదులను ఎలా ఉసుగొల్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తోక ముడవడం, తర్వాత ఏదో దేశం పంచన చేరి బలం పొందాము అని అనుకుని భారత్పై యుద్ధానికి కాలు దువ్వడము పరిపాటిగా మారింది. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని భేటీ కావడాన్ని ఎలా చూడాలి? మరింత సంబంధాలు దెబ్బతీస్తా ఉన్నాయి. టర్కీ భారత్ కి సంబంధించినటువంటి సంబంధాలు. రీజన్ పాకిస్తాన్ మొన్న జరిగినటువంటి ఉగ్ర ఘటన తర్వాత ఉగ్రమూలాల పైన భారత్ గురి పెడితే ఉగ్రమూలాలను తుడిచేయాలని భారత్ ప్రయత్నం చేస్తా ఉంటే ఉగ్రవాదుల్ని ఎగదోసేలా, వారికి మరింత సహాయం అందించేలా పాకిస్తాన్ కి ఆయుధ సామాగ్రి చేరవేసినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. మన ఉద్రిక్త పరిస్థితుల్లో ఒకప్పటితో టర్కీతో ఉన్న సంబంధాలు రోజు రోజుకు క్షీణించిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ అధ్యక్షుడు భేటీ కావడం అనేటువంటిది అందులో
ఆ మొత్తం సైనికపరమైనటువంటి మద్దతు కోరడం అనేటువంటిది నిజంగానే సహకారం కలిసి కీలక చర్చ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా భారత్ పైన వీళ్ళు కక్షపూరితంగా పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందంతో. ముందుగానే భారత్ పాక్ లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంటే టర్కీ చెప్పకుండా ఎలాంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేయాలి అని పాకిస్తాన్ కు సిద్ధబోధ చేయకుండా పైగా వారికి ఆయుధ సామాగ్రిని అందజేయడం అనేటువంటిది. డ్రోన్లను కూడా మన పైన టర్కీ డ్రోన్లనే ఉపయోగించింది పాకిస్తాన్. వాటిని కూడా మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని ఎప్పటికప్పుడు గాల్లోనే పేల్చివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు కనీసం అటాక్ చేయకుండా. అయినా కూడా ఈ రోజు నిఘా వ్యవస్థలో సైనిక శిక్షణకు సంబంధించిన వ్యవస్థలో టర్కీ అనేటువంటిది పాకిస్తాన్ కి సహాయం చేయడానికి ఒప్పందం చేసుకుంటుందంటే టర్కీ కుట్రబుద్ధి బయటపడతా ఉంది. గతంలో కూడా చూసాము రోహిత్, టర్కీకి సంబంధించినటువంటి ఎప్పుడైతే సహాయం అందిందో పాకిస్తాన్ కి ఆయుధాల రూపంలో భారత్ కి సంబంధించినటువంటి అనేక ట్రావెల్ ఏజెన్సీలు టర్కీతో ఉన్నటువంటి సంబంధాలను తెలుసుకున్నాయి, నిషేధించబడ్డాయి. వారికి సంబంధించినటువంటి టర్కీకి సంబంధించినటువంటి వారితో ఉన్నటువంటి సైనిక ఒప్పందాన్ని కూడా మనం రద్దు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భద్రతకు సంబంధించిన కొన్ని వందల కోట్ల విలువైనటువంటిది. ఈ రకంగా పోతా ఉన్నా ఈ రోజు ఇంకా టర్కీ అదే కుట్ర బుద్ధితో పోతా ఉంది. టర్కీ కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్ అండగా ఉండింది. కోవిడ్ రూపంలో గానీ, భూకంపం వచ్చి అక్కడ హితగాతులు మిగిలినటువంటి సమయంలో గానీ అనేక సందర్భాల్లో ఆపన్న హస్తం అందించింది భారత్ వారందరూ కూడా కష్టకాలంలో. కానీ ఇలాంటి భారత్ ఉగ్రవాదం పైన పోరాటం చేస్తా ఉంది, ఉగ్రవాదానికి బలవుతా ఉంది భారత్ పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలతో. దానికి ఇంకా పాకిస్తాన్ కు మద్దతు తెలపడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. షెహబాజ్ తర్వాత ఎర్డగాన్ ఈ భేటీ అదే వ్యక్తపరుస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మధు, పాకిస్తాన్ టర్కీ కలిసి మరోసారి వంకర బుద్ధిని చాటుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని టర్కీకి వెళ్ళాడు, టర్కీ అధ్యక్షుడితో సమావేశమయ్యాడు. ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే పాకిస్తాన్ భయంతో ఉంది. ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి భారత్ మమ్మల్ని చితక్కొడుతోంది, యుద్ధాన్ని ఆపించండి, ఆపరేషన్ని ఆపించండి అంటూ ప్రపంచ దేశాల కాలు పట్టుకుని బతిమాలించింది. అంతేకాదు మన DGMOలతో సమావేశంలో కూడా కాల్పుల విరమణ చేసుకుందామంటూ మనల్ని బతిమాలి కాల్పుల విరమణ చేయించుకుంది. ఎందుకంటే పాకిస్తాన్కి అర్థమైపోయింది భారత్తో యుద్ధం చేయలేము, వాళ్ళ దగ్గర చైనా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలన్నీ కూడా తుస్సు టపాసులే అని వాళ్ళకి అర్థమైంది. అందుకే భారతదేశంతో కాల్పుల విరమణకు ముందుకొచ్చి కాళ్ళు పట్టుకుని కాల్పుల విరమణకు ప్రాధేయపడింది పాకిస్తాన్. ఇప్పుడు టర్కీ వెళ్ళింది, టర్కీతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటోంది. తమ సైనిక శక్తిని బలోపేతం చేసుకునే విధంగా టర్కీతో ఒప్పందం చేసుకుంటూ ఉంది. ఇప్పటికే భారత్పై ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రయోగించిన డ్రోన్లన్నీ కూడా టర్కీ ఇచ్చినవే. ఇటు భారత్పై ప్రయోగించిన మిసైల్స్ అన్నీ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా చైనా నుంచి కొనుగోలు చేసుకుంది. అవేమీ పనిచేయకపోవడంతో ఇప్పుడు మరింత అధునాతన ఆయుధాలను ఎలా కొనుక్కోవాలి అని టర్కీతో సమాలోచనలు చేస్తోంది పాకిస్తాన్. బహుశా చైనా కూడా పాకిస్తాన్ మోసమే చేసింది. అధునాతన ఆయుధాలు ఇస్తే వాటిని ఎక్కడ ట్యాంపరింగ్ చేస్తుంది అమెరికాతో కలిసి అని చైనా కూడా పాకిస్తాన్ ఒక దశలో మోసం చేసింది. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్తో అధునాతన ఆయుధాలు సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకునే విధంగా ఇరు దేశాలు మాట్లాడుకుంటున్నట్టుగా చర్చ జరుగుతుంది. భారత్ను దెబ్బకొట్టేందుకు రెండు దేశాలు కుయుక్తులు పన్నుతున్నాయి. టర్కీలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ పర్యటన చేస్తున్నాడు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో సమావేశాన్ని నిర్వహిస్తున్నాడు. రక్షణ రంగంలో ఎలా ఇరు దేశాలు సహకరించుకోవాలి అనే విషయంపై మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ ఇరు దేశాల సమావేశం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.